హలో, ఈరోజు ఇంకొక టాపిక్. మనకి స్కూల్లో డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. ఎలా అంటే మా అమ్మాయికి ఆ క్లాస్లో కంఫర్ట్గా లేదు, ఈ టీచర్ తిట్టింది, ఈ సార్ కొట్టారు, ఈ సార్ టచ్ చేశారు, ఈ టీచర్ బుగ్గ గిల్లింది, ఈ టీచర్ గోపంగా చూసింది. ఈ మధ్య ప్రతి స్కూల్స్లో కంప్లైంట్స్ ఇవే అయిపోయినాయి. అసలు కంప్లైంట్ ఏంటి, ఎలా ఉండాలి కంప్లైంట్ అంటే? మా అమ్మాయి రైటింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, నోట్స్ ఇన్కంప్లీట్ ఉంటుంది, లేదా టాపిక్ అర్థం అవ్వలేదు, ఇలాంటివి లేవు. వాళ్ళ కంఫర్ట్స్ మీదనే మన కంప్లైంట్స్ అన్నీ. సబ్జెక్ట్ అవసరం లేదు ఇప్పుడు ఎవరికి, పేరెంట్కి అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు. వాళ్ళకి కావాలి కంఫర్ట్స్. ఫ్యాన్ పనిచేయట్లేదంట, లైట్ రావట్లేదంట, గాలి రావట్లేదంట, వాళ్ళ ఫ్రెండ్ని వేరే క్లాస్లో వేశారంట, మా అమ్మ ఈ క్లాస్లో ఉండి ఏడుస్తోంది. ఇవే కంప్లైంట్స్ అన్నీ. మరి చదువు, నోట్స్ ఇన్కంప్లీట్ ఉంది, నో కంప్లైంట్. రైటింగ్ బాగాలేదు, నో కంప్లైంట్. అదే నోట్స్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, then it is a complaint because it is a teacher's duty. స్పెల్లింగ్ మిస్టేక్ని ఎక్నాలెడ్జ్ చేయలేదు, వాడికి అవసరం లేదు. ల్యాబ్ యాక్టివిటీస్ జరిగినాయి, పిల్లోడు అబ్సెంట్ ఉన్నాడు, మేడం మా పిల్లలు అబ్సెంట్ ఉన్నారు, మీరు ఒకసారి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మళ్ళీ అంత స్ట్రెంత్ లెస్గా ఉన్నప్పుడు ల్యాబ్ యాక్టివిటీస్ ఎవరు ప్లాన్ చేయమన్నారు? అగైన్ ఇట్ ఈస్ అ టీచర్స్ మిస్టేక్. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా? అసలు ఎవరు పిల్లలు ఏం చదువుతారు, రేపొద్దున పిల్లలు ఏం చదువుతారు, ఏం చేస్తారు?